నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేసినట్లుగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదన్నారు. ఆ పార్టీ నేతలు ఎవరూ కింద స్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్శించారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. వారిద్దరూ రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయడం లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు కానట్లే కదా అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జియోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు. అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్ గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదే విధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టం గారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్ లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలబొట్టారు కదా బయటికి, ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వ్యక్తిగత దోషులను దిగుతున్నారని, ఆయన పన్నుతున్న తిట్ల ట్రాప్ లో పార్టీ శ్రేణులు చిక్కుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు అసలు సమస్యల నుంచి చర్చను పక్కదో పట్టించేందుకు రేవంత్ రెడ్డి దోషుల పర్వాన్ని ఎంచుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాల అమలు వంటి మౌలిక వసతులపై చర్చ జరగాల్సి ఉండగా సీఎం రేవంత్ తన బూతు పురాణంతో చర్చను నీరుగారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పదకొండు తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మీకు తెలుసు. ఈ ఎన్నిక ఎవరెవల మధ్యలో జరుగుతుంది అంటే 2 ఏళ్ల కిందట ఇగో మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్, మీ బాండ్ పేపర్ ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా? బాండ్ పేపర్లా ఇగో మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని, ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా,
ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని ఒకటన్నా అయిందా? పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారంటే ఇంకో 3 ఏళ్ళు పోతారు. ఎవరు పెట్టుకొని మీరు అందరూ ఇంటింటికి వస్తారు. ఇంటింటికి వచ్చి ఏం చెప్తారు? మీకు అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, కోడలు అంటారు, నిర్మలు అంటారు, వర్షాలు చెప్తారు, వేదిని అంటారు, వర్షాలు చెప్తారు, సోదరులు వేదిపాలు మాట్లాడతారు, నాకేముంటాయి అని చెప్పి దండం చెప్తారు. వర్షాలు చెప్తావు, నేను సుఖపోని కులపోని నువ్వు నాకు కాకపోతే చెప్తావు. ఇక్కడ ఒకటి యాద పెట్టుకోండి, మీరు వేసే ఓటు కాంగ్రెస్ మోసానికి వేసే ఓటు అవుతుంది. ఒకసారి ఎవరి చేతుల నుండి మోసపోతే అది మోసం చేసినాం తప్పవుతుంది. 2 ఏళ్ల కింద మోసం జరిగింది తెలంగాణ. 6 గ్యారంటీల పేరు మీద, అడ్డమైన 420 హామీల పేరు మీద మోసం చేసినందుకు కాంగ్రెస్. కానీ ఈసారి రెండోసారి కూడా అదే కాంగ్రెస్ చేతులు మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆ మన వేలతో మన కంటినే పొడిపిస్తా అంటే అయినా ముందు ఓటేస్తే మోసం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. రెండో మాట కూడా గుర్తుపెట్టుకోండి. సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినట్టు. మరి సిరిసిల్ల జిల్లా ఉందా అవుతా? కారు గుర్తుకు ఓటేయాలని రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాల్లో 4000 పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కా చెల్లెలకు 60,000 పెన్షన్ బాకీ పడిందని, పంటల రుణమాఫీకి పంగనామం పెట్టిందని విమర్శించారు. జిన్నాల మున్సిపాలిటీలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు. గ్రామ వాకిటి వద్ద స్థానికులతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి చేతులు రావడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 200 పెన్షన్ను 2000కు పెంచి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మొన్నేందో హార్వర్డ్ పోయొచ్చిండట. ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ నువ్వు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి కానీ ఈ తిట్లవనికి కావాలి. తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా? తల్లి పని ఉన్నది ఏమన్నా? ఈ పని ముచ్చేటది మాలాడంలో గిట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది ఏమన్నా రూపాయి పని అయింది అయితే పుట్టినాడు. రూపాయి పని మాలాడంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ను గెలిపింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరూ. అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకేరా భయని నేను అడిగిన. నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తే ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చీరి చింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నాదే? కేసీఆర్ ఉండగా ఆటోని చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్ట కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది.
నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. చాలా దద్దమ్మవు కేసీఆర్ ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూడి ముఖానికి. కేసీఆర్ ఇచ్చి ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలన్నా? తెలంగాణ అస్తిత్వాన్ని ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో బీజేపీ జత కట్టడంపై రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం హుస్నాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటువాదంగా అభివర్ణించి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలింది అన్న వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. మీరిప్పుడు కొండగట్టుకు వచ్చి ఎన్ని పూజలు చేసినా, అభివృద్ది మాటలు తప్పినా, ఎన్ని చెప్పినా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ ఉద్యమ వ్యతిరేకంగానే చూస్తుందని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా బడ్జెట్ లో రాష్ట్రానికి ₹1 నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ద్రోహులకు కొమ్ము కాస్తోందని ధ్వజమెత్తారు. మేధావులు, ఉద్యమకారులు ఈ కుట్రను గమనించాలన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు, కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిని ఇక్కడి ప్రజలు ఆమోదించరని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని గెలిపియమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. హుస్నాబాద్ ను మిగతా జిల్లా కేంద్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. జరుగుతున్న పనులు వేగవంతంగా జరగడానికి బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని ప్రజలందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నైతికంగా మద్దతు అవసరం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ గాని, మహిళలకు ఉచిత బస్సు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, వడ్డీ లేని రుణాలు గాని, ఉద్యోగాలు గాని, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా, రైతు బోనస్, రుణమాఫీ, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా 1-2 చేయాల్సి ఉంది, తప్పకుండా మేము చేస్తాం. ఈ సందర్భంలో ఇది జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టయితుంది. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా హుస్నాబాద్ సంబంధించి హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే, హుస్నాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలకవర్గ మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి రోజా ఖండించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి రోజా వెళ్లారు. జోగి రమేష్ ను, ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆయన ఇంటిని పరిశీలించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్, అమ్మడి రాంబాబు నివాసాలపై దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారన్నారు. వీరిని చూసుకుని టీడీపీ శ్రేణులు బరితెగించారని మండిపడ్డారు. దాని మోదీని చంద్రబాబు, బాలకృష్ణులు ఇష్టానుసారం తిట్టారని, వారి ఇళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలోని నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా కల్తీ నెయ్యి లేదని సిబిఐ నివేదిక ఇచ్చిందని రోజా అన్నారు. సో అరచేతితో సూర్యుడిని ఆపటం వీలవుతుందా మీరు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో, మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మరి జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను.
ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడడానికి, సంఘీభావం తెలియజేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూసుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపెడితే భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగన్ గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు, ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన ఎటు వస్తే జనంది అదే రూటు, అలాగే జగనన్న వెనక వస్తారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పోలీసులు కనుక గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాత్రూం క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దానితో తిరుమలలో లడ్డూను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోని ప్రసాదాలను పంచారని సీఎం తెలిపారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా